Next question. Length and breadth of a rectangle are 18 centimeters and 12 centimeters respectively. So మనకి క్వశ్చన్ లో వచ్చేసి ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్ లో లెంత్ వచ్చేసి 18 centimeters. Length is 18 centimeters. Next breadth. Breadth వచ్చేసి 12 centimeters అన్నాడు. Breadth వచ్చేసి 12 centimeters respectively. If the length of the rectangle is increased by 40%, length of the rectangle is increased by 40%. Increased కాబట్టి ఇక్కడ ఏమని రాసింటే ప్లస్ అని తీసుకుంటున్నా. సో 40%. And the breadth of the rectangle is decreased by 5%. Decreased కాబట్టి మైనస్ అని తీసుకుంటున్నా. -5%. అంటే ఇక్కడ లెంత్ ఏమవుతుంది, న్యూ లెంత్ వచ్చేసి 40, చేంజ్ ఇన్ లెంత్ ఏమవుతుందంటే 40% ఆఫ్ 18. 40% ఆఫ్ 18 అవుతుంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, 40 into 18 డివైడ్ విత్ 100. 0కి 0 క్యాన్సిల్, 2 2s 2, 5s 5 1s 0.4. సో 18 into 4 అంటే 72. అంటే ఇది ఏమవుతుంది ఫైనల్గా 72 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 7.2 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ బ్రెడ్త్ వచ్చేసి 5% డిక్రీజ్ అన్నాడు, -5 అది. సో 5% ఆఫ్ 12. 5% ఆఫ్ 12 అంటే 5 into 12 డివైడ్ విత్ 100. 5 1s 12 5 60. 60 డివైడ్ విత్ 100. 60 డివైడ్ విత్ 100. 0 0 క్యాన్సిల్. సో ఫైనల్గా ఇది ఏమవుతుంది, 0.6 సెంటీమీటర్స్ అవుతుంది. సో అంటే మనకి ఎంత ఇంక్రీజ్ అయిందంటే 7.2 సెంటీమీటర్స్ లెంత్ వైజ్ ఇంక్రీజ్ అయింది. డిక్రీజ్ వచ్చేసి బ్రెడ్త్ వచ్చేసి 0.6 సెంటీమీటర్స్ డిక్రీజ్ అయింది. సో ఇది ఇప్పుడు ఏమంటే దీని పర్సంటేజ్ చేంజ్ అయింది పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. పర్సంటేజ్ చేంజ్ ఎంత పర్సంటేజ్ చేంజ్ అయిందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇక్కడ ఫైనల్ వాల్యూ ఫైనల్గా ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయట్లేదు, ఎంత వాల్యూ చేంజ్ అయింది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, చేంజ్ అయిన వాల్యూస్ వచ్చేసివి కాబట్టి వీటితో ఫామ్ అయ్యేటువంటి రెక్టాంగిల్ దీంతో కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జనరల్గా మనకి పెరిమీటర్ ఫార్ములా ఏముంటుంది, P ఈక్వల్ టు ది 2 into L plus B అవుతుంది. దీంట్లో మనకి 2 అనేది కాన్స్టెంట్, సో మనకు దీంతో అవసరం లేదు. L అండ్ B అనేవి పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఎడిషన్ లో ఉన్నాయి అండ్ ప్రపోర్షనల్ గా ఉన్నాయి. అంటే P ప్రపోర్షనల్ టు L plus B. అంటే సమ్ ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఏమవుతాయి, పెరిమీటర్ కూడా అలా చేంజ్ అవుతుంది. అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం ఇనీషియల్ గా ఏముంది మనకి 18 + 12 అంటే 30 ఉంది. అంటే ఇక్కడ పెరిమీటర్ వచ్చేసి ఇనీషియల్ గా చూసుకుంటే పెరిమీటర్ వచ్చేసి 30కి ప్రపోర్షనల్ గా ఉంది. సో ఇనీషియల్ వాల్యూ 30 అంటే 100% అవుతుంది. 30 అంటే 100% అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు, 7.2 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఫైనల్ 7.2 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది. సో 7.1 తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, డిక్రీజ్ 0.6 సెంటీమీటర్స్ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ మనకి డిక్రీజ్ అంటే మైనస్ కాబట్టి మనం -0.6 అని తీసుకుందాం. 7.2 - 0.6 అంటే ఏమవుతుంది, 6.6 అవుతుంది. 6.6 అవుతుంది. సో ఇదంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని మనం P1 అని తీసుకున్నాం. P1 అంటే 30 యూనిట్స్ 30 సెంటీమీటర్స్ ఉంటే 30 అయినప్పుడు అది 100% అవుతుంది. 30 అయితే 100% అవుతుంది. 6.6 అనేది వచ్చినటువంటి చేంజ్, ఎంత చేంజ్ ఉంది అంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో P1 ఈజ్ ఈక్వల్ టు ది 6.6 into 100%. 6.6 into 100% డివైడ్ విత్ 30. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 3 1s 2.2 అవుతుంది. అంటే ఏమవుతుంది, 2.2 into 10%. అంటే ఎంత చేంజ్ అయింది అంటే 22% చేంజ్ అయింది. 22% చేంజ్ అయింది అంటే 22% ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ప్లస్ లో వచ్చింది కాబట్టి 22% ఇంక్రీజ్ అయింది.